హే హాయ్ హలో ఫ్రెండ్స్, దిస్ ఇస్ ప్రియా. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ముందుకి మరో మంచి వ్లాగ్తో రానే వచ్చేసాను. ఇంతకీ మన వ్లాగ్ ఏంటి అనుకుంటున్నారా? ఇప్పుడు సమ్మక్క సారక్క జాతర సీజన్ కదా, అంటే ఇప్పుడు బాగా నడుస్తున్నాయి, చాలామంది మొక్కుకుంటారు, బంగారం జుగిస్తారు కదా. సో మేము కూడా మొక్కుకున్నామన్నమాట. సో అందుకని చెప్పేసి మా పాపకి బంగారం జుగిద్దామని చెప్పేసి మేము వెళ్తున్నాము. యాక్చువల్గా చాలామంది మేడారంలో చేసుకుంటారు, బట్ మేమైతే ఇంకా ఇక్కడ చేస్తున్నాము. సో ఎర్లీ మార్నింగ్ లేచేసి వర్క్స్ అన్నీ చేసుకొని అండ్ అమ్మవారిని పూజించేసి ఇంకా తర్వాత ఇంటి దగ్గర ఉన్న వాళ్ళందరికీ వెళ్ళి చెప్పొచ్చాము, ఇలా బంగారం చూపిస్తున్నాము, ఖచ్చితంగా అందరూ రావాలి అంటే మా వాడలో అందరూ కూడా వచ్చేసారు. ఇంకా అందరం కలిసి నడుచుకుంటూ అలా బెల్లం తూకం వేసే షాప్కి వెళ్ళాము. అక్కడే తూకం వేసుకొని ఆ బెల్లం తీసుకొని ఇంటికి వెళ్ళామన్నమాట. సో ఫైనల్లీ అయితే మేము ఇక్కడికి వచ్చేసాం. రావడంతోనే తూకం ఉంటుంది కదా, దానికి కాస్త వాటర్ చల్లేసి బొట్లు పెట్టేసి అగరబత్తులు చూపించి ఫైనల్లీ కొబ్బరికాయ కూడా కొట్టేశాను. లక్కీగా మొలకొచ్చింది దానికి. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. అంటే మొలకొస్తే చాలా మంచిదని చాలామంది విశ్వసిస్తుంటారు కదా, అందులో మేము కూడా ఉన్నామన్నమాట. సో మొలకొచ్చింది కాబట్టి వి ఫెల్ట్ వెరీ హ్యాపీ అన్నమాట. అండ్ మా మేడం చూడండి చాలా ఎక్సైటెడ్గా ఉంది. అండ్ ఇంతకుముందే ఒక చిన్న బాబుని కూర్చోబెట్టారు, అతన్ని చూపించాము ముందే. చూడు అతను ఎంత బాగా కూర్చున్నాడో అల్లరి చేయకుండా. అంటే తను కూడా ఓకే మమ్మీ నేను కూడా అలాగే కూర్చుంటానని చెప్పి అలాగే కూర్చుంది ముద్దుగుమ్మలాగా. అండ్ అక్కడ ఉన్న షాప్ అతను అందులో బెల్లం కూడా పెడుతున్నాడు. ఇటు పక్క పాప కూర్చుంది, అటు పక్కేమో బెల్లం పెడుతున్నారు. చూద్దాం. మా పాప చూడండి ఎంత బుద్ధిగా కూర్చుందో, మంచిగా నమస్కారం పెట్టుకొని మరీ కూర్చుంది. అతను బెల్లం పెడుతున్నాడు. ఫస్ట్ 5 kgs పెట్టారు, ఆ తర్వాత ఇంకో 5 kgs పెట్టారు, తర్వాత ఇంకా హాఫ్ kg ఉంటాగా అవి పెట్టారు. టోటల్గా 15 kgs వచ్చింది. బంగారం తూకం వేయడం కంప్లీట్ అవగానే అక్కడ ఉన్న వాళ్ళంతా క్లాప్స్ కొట్టడంతో మా మేడం కొంచెం ఎగ్జైటెడ్ అని కొంచెం హ్యాపీగా చూసిందనమాట. అండ్ తన చేతితో కూడా కొంచెం బంగారం ఎత్తిపించాము. చూడండి ఎంత ముద్దుగా పట్టుకుందో. మొత్తం 15 kgs బంగారం కదా, మేము ఇంకొక కేజీ ఎక్స్ట్రా ఇప్పించుకున్నాము. సో మొత్తం 16 kgs బంగారంని అక్కడ ఉన్న వాళ్ళంతా తల ఇంత పట్టుకొని ఇంటికి వెళ్ళాము. మనం బంగారానికి వెళ్ళడానికి ముందే ఇంట్లో అమ్మవారికి పూజ చేశానని చెప్పాను కదా. సో ఆల్రెడీ పూజ చేసుకున్నాం కదా. ఇప్పుడు తీసుకొచ్చిన బంగారంని కూడా అమ్మవారి లాగానే భావించి దానికి కూడా మంచిగా పసుపు బొట్టు కుంకుమ బొట్టు పెట్టేసి సేమ్ అమ్మవారి లాగే అక్కడ కూర్చోబెట్టాలి. ఆ తర్వాత వచ్చేసి ఇంకా దీపం ధూపం అన్నీ చూపించేసి ఆ కొబ్బరికాయలు కూడా బొట్టు పెట్టేసుకొని కొబ్బరికాయలు కొట్టేసుకున్నాము. అలాగే అమ్మవారికి చీర పెట్టాలనుకున్నాము. సో చీర కూడా పెట్టి చూపించేసాము అమ్మవారికి. అండ్ ఇప్పుడు మేమైతే కోడిని కోస్తాం. చాలామంది మేకలు కూడా కోస్తారు మేడారంలో అని మొక్కుకున్న వాళ్ళు. మేమైతే కోడితో అని చెప్పి మొక్కుకున్నాం కాబట్టి కోడినే కోస్తున్నాము. సో అది మనం వేసిన గింజలు ఏవైనా తింటే అమ్మవారి కరుణ కటాక్షం మన పైన ఉన్నట్టుగా మనం భావిస్తాం అన్నమాట. సో ఇప్పుడు మేము దానికే తంటాలు పడుతున్నాము. ఫైనల్లీ ఒక పావుగంట తర్వాత అది తిన్నదన్నమాట. వీళ్ళిద్దరి పేర్లు వచ్చేసి పుషమ్మ అండ్ కలక్క. వీళ్ళిద్దరు మా వాడలోనే ఉంటారు. వీళ్ళకి దేవుడు వస్తుంది అన్నమాట. దేవుడు వచ్చిన వాళ్ళకి ఒడిబియ్యం వస్తే మంచిదని చెప్పేసి మా దగ్గర నమ్ముతారు. సో అందుకని చెప్పేసి వీళ్ళిద్దరిని ఇలా కూర్చోబెట్టి పసుపు బొట్టు పెట్టేసి ఇంకా ఒడిబియ్యం పోసినాం. ఇప్పుడు వీళ్ళకి మనం పోసిన ఒడిబియ్యం ఉంటాయి కదా, వాటినే తీసి ఇట్లా 5 పిడికిలతో మనకి వేస్తారు. వాటిని మనం వాళ్ళ ఆశీర్వాదంలాగా అనుకోవాలి, అలా భావించాలి. అండ్ నౌ నేను చాలా ఆతృతగా వెయిట్ చేస్తున్న మూమెంట్ రానే వచ్చింది. ఒక డైలాగ్ ఉంది, మీకు గుర్తుందా? ప్రేమ ఉంటే చూపించాలి, ప్రసాదం ఉంటే పంచిపెట్టాలి అంట. సో ప్రేమని దాచుకోకూడదు, ఎదుటి వాళ్ళకి చూపించాలి. అలాగే ప్రసాదంని కూడా 10 మందితో పంచుకోవాలి, అప్పుడే హ్యాపీనెస్ అనమాట. సో ఈ సమ్మక్క సారక్క అమ్మవారి బంగారాన్ని మా బంగారం చేతుల మీదుగా ఫస్ట్ ఒక 5గురికి ఇప్పించామన్నమాట. చూడండి తను ఎంత ముద్దుగా ఇస్తుందో. ఇలా బంగారం ఇచ్చేసి అలా చేతులు జోడించి నమస్కారం పెడుతుంది. నాకైతే చాలా నచ్చింది. అసలు ఎంత బుద్ధిమంతురాల్లాగుందో, ఎంత క్యూట్గా ఉందో కదా. ఫస్ట్ అంతా బాగానే ఇచ్చింది, ఒకరికి ఇవ్వగానే అలసిపోయిందో ఏమో. ఇవ్వనా అంటే ఇలా వేస్తుంది, కానీ నమస్కారం మాత్రం చాలా బాగా చేస్తుంది అసలు. సో ప్రజెంట్ అక్కడ ఉన్న 5గురికి
చారి పాపతోనే బంగారాన్ని ఇప్పించాము. ఆ తర్వాత వచ్చేసి మా వాడలో వాళ్ళందరికీ, అలాగే మా రిలేటివ్స్కి ఎవరైతే రాలేకపోయారో వాళ్ళందరికీ కూడా ఆ బంగారాన్ని కొంచెం కొంచెంగా అందరికీ డిస్ట్రిబ్యూట్ చేసామన్నమాట. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు మన వ్లాగ్ వచ్చేసి. ఐ హోప్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే డెఫినెట్గా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అవును ఫ్రెండ్స్, ఇంతకీ మీరు ఈ సమ్మక్క సారక్క జాతరని ఇంట్లో సెలబ్రేట్ చేసుకున్నారా, లేదంటే మేడారంకి వెళ్ళారా? మీరైతే ఎలా చేస్తారో, ఎలా జరుపుకున్నారో మీ ముచ్చట్లన్నీ నాకు తెలియాలంటే మీరు ఏం చేయాలి? కామెంట్ చేయాలి కదా. చేయండి మరి, ఇంకెందుకు లేటు? చేస్తేనే కదా నాకు తెలిసేది. అలాగే మన వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి డెఫినెట్గా. అండ్ థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.